విశాఖలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకొని బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమరభేరికి పిలుపునిచ్చింది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్య, వైద్యం, స్థానిక సంస్థలలో ముఖ్యంగా చట్టసభల్లో 52% రిజర్వేషన్ కల్పించాలంటున్న పీఎస్పీ ఏపీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. పులే జయంతి వేడుకలను పురస్కరించుకొని విశాఖ గాంధీ విగ్రహం వద్ద బీఎస్పీ సభ ఒకటి నిర్వహించింది. అయితే దీనికోసం అసలు దేనికోసం నిర్వహించారు, వీళ్ళకి ప్రధాన డిమాండ్లు ఏంటో మనం అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మనతో పాటు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఈయన రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నారు బీఎస్పీకి. ఆయన అడిగి మరి రెండు తెలుసుకున్నాం. సార్, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మీరు పెట్టారు సమయ బేరీ అన్న, బీసీ సమయ బేరీ అన్నారు. ఏంటి మీ డిమాండ్లు ఏంటి సార్? బీసీలకి చాలా అన్యాయం జరుగుతుందండి. అన్యాయం జరుగుతుంది అని అంటే దానికి కొన్ని ఆధారాలు చూపించాలి కదా. జనాభా దామాషా పద్ధతిలో మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం మీకు రిలీజ్ చేశాం. దీని ప్రకారం 52% బీసీలు ఉన్నారు. ఉత్తరాంధ్రలో అయితే బీసీలు 65% ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే 82% బీసీలు ఉన్నారు. కానీ వీళ్ళకి ఇచ్చే రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేది కేవలం 25%, ముస్లింలకి 4% కలిపితే 29. అయితే కేవలం కమ్మారెడ్డి కులాలు కలిపితే మనకి సర్వే ప్రకారం ఉంది 4.8% రెడ్లుంటే 3.3% కమ్మలుంటే వాళ్ళకి రిజర్వేషన్లు 10% ఇచ్చింది మోడీ ప్రభుత్వం. అన్యాయం కదండి ఇది. మరి వాళ్ళకి 10% ఇచ్చినప్పుడు మాకు 52% ఉన్న బీసీలకి మరి 52% ఇవ్వాలిగా. సార్, ఇప్పుడు 52% అంటే ఉన్నదే 100%, దాంట్లో రిజర్వేషన్లు 52% బీసీలకు ఇస్తే మిగిలిన కులాలకి ఎట్లా ఇస్తారు? మిగిలిన కులాలు ఏమున్నాయండి? ఎస్సీలకి రిజర్వేషన్ జనాభా దామాషా పద్ధతులు ఉంది, ఎస్టీలకి జనాభా దామాషా పద్ధతులు ఉంది, బీసీలకి జనాభా దామాషా పద్ధతులు అడుగుతున్నాం. మీరు 10% తీసేసుకున్నారుగా కమ్మారెడ్లు. తీసుకున్నప్పుడు మాది మేమెందుకు తక్కువ తీసుకోవాలి? 100% లోపే ఏదైనా శాతమేగా అడిగేది. సో మీకు ఇదేం కొత్త కాదండి. తమిళనాడులో 50% బీసీలకు రిజర్వేషన్. తమిళనాడు ఈ అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలే. మరి బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం బీసీలకు 65% రిజర్వేషన్, మొత్తం కలిపి 60% ఇచ్చారు. మరి అక్కడి ఇవ్వంగాలేంది, తమిళనాడులో ఇవ్వంగాలేంది, ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఈ వివక్ష? బీసీలకు ఎందుకు వివక్ష చూపిస్తాయి ఈ ప్రభుత్వాలు? అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలా. అసెంబ్లీలో ఎప్పుడైతే బీసీలు ఎమ్మెల్యేలు అవుతారో అప్పుడు పాలసీస్లకు కూడా బీసీలకు అనుగుణంగా, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు అనుగుణంగా పాలసీస్ ఉంటాయి. అప్పుడే ఈ బీసీలు డెవలప్ అవుతారు. రాష్ట్రం, మేమందరం డెవలప్ అయితేనే రాష్ట్రం డెవలప్ అయినట్టు. కమ్మారెడ్లు డెవలప్ అయితేనే మేము డెవలప్ అయినట్టు కాదు. మీరు కాంట్రాక్టర్లు, బిలియనీర్సు మీ కులాల నుంచే ఉన్నారు. బీసీల నుంచి ఎవరూ లేరు. కాంట్రాక్టర్స్ ఉండరు, మరి వ్యాపారస్తులు ఉండరు, మరి ఎస్సీల నుంచి ఎవరు ఉండరు, ఎస్టీల నుంచి ఎవరు ఉండరు. తలసరి ఆదాయం తీసుకోండి మీరు. బీసీలది కేవలం బీసీలు ముస్లింది 20,000 తలసరి ఆదాయం సంవత్సరానికి. మరి ఎస్సీలది 16,000, ఇంకా తక్కువ ఎస్టీలది. మరి తలసరి ఆదాయం తక్కువ ఎందుకుంది? ప్రభుత్వ పాలసీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వ పాలసీలు నిర్ణయించేది ఎవరు? రాష్ట్ర కేబినెట్. ఇక్కడ మరి రాష్ట్ర కేబినెట్ని ఏలుతున్నది ఎవరు? 26% కేబినెట్లో 26 మంత్రులు ఉంటే 8 మందే బీసీలు ఉన్నారు. 13 మంది ఉండాలా? ఈ నంబర్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి అనుగుణంగా పాలసీస్ ఉంటాయి. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఈ పోరాటం అంటే చూసుకుంటే 52% మీకు కావాలంటున్నారు. ప్రధానంగా దీంట్లో కావాలని అంటున్నారు సార్. విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో, మరి ముఖ్యంగా చట్టసభల్లో. ఓకే, ఈ పోరాటాన్ని ఎంతవరకు తీసుకుని వెళ్తారు సార్? అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెడుతున్నారు. ఈ పోరాటాన్ని ఎంతవరకు తీసుకుని వెళ్తారు? లాస్ట్లో మీ ఎజెండాని ఎప్పుడు అసలు ఎలా పూర్తి చేసుకుంటారు? మా ఎజెండా BC 52. మాది BC 52 ఎజెండా. సాధించే వరకు సాగిస్తాం. అది సాధించే వరకు ఉద్యమాన్ని సాగిస్తాం. ప్రజల్లోకి ఈ విషయం తెలియజెప్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి ఇది వెళ్తుంది, వర్డ్ ఆఫ్ మౌత్లో వెళ్తుంది. మేము పెద్దగా డబ్బులు సమీకరించి, వేల కోట్ల రూపాయలు సమీకరించి బహిరంగ సభలు పెట్టలేకపోవచ్చు.
మాకు అవసరం కూడా లేదు. అలా అనైతికంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఛానల్స్ని అనైతికంగా కొనుక్కుని మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. మేమే ఈ ఛానల్స్ని చూసేది కాబట్టి ఈ ఛానల్ ప్రజల్లో బహుజనులకే వ్యాప్తి చేస్తాం. ఖచ్చితంగా ఈ మెసేజ్ వెళుతుంది. ఈ రోజున వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళిపోతుంది. ఈ వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద బ్యాలెట్ ద్వారా వచ్చే స్థానిక సంస్థల్లో రకరకాల పరిస్థితుల్లో దీన్ని తెలియజెప్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి రాక తప్పదు. ఇది చాలా న్యాయమైన డిమాండ్, ఇప్పటికే ఆలస్యమైన డిమాండ్. అంబేద్కర్ పుణ్యమాని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎస్సీలకు రిజర్వేషన్ బ్రిటిష్ హయాంలోనే సాధించాం. 1950లో మరి కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. ఎస్టీలు అడగకుండా అంబేద్కర్ పుణ్యమాని ఎస్టీలకు కూడా రిజర్వేషన్ దొరికింది జనాభా దామాష పద్ధతిలో. క్యాస్ట్ సెన్సెస్ కూడా ఖచ్చితంగా జరగాలని కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఎస్సీలకు జరుగుతూ ఉంది. బీసీల విషయంకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా అన్యాయం చేసింది. పక్కనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 42% ఇవ్వచ్చు, కానీ ఇంతవరకు అన్యాయం చేసింది కాంగ్రెస్. తోడు దొంగల్లాగా బీజేపీ కూడా మరి 10% కమ్మారెడ్లకు రిజర్వేషన్ ఇచ్చినట్టు బీసీలకు కూడా జనాభా దామాష పద్ధతిలో సర్వే చేసి ఇవ్వచ్చు. ఇవ్వదలుచుకోలే. ఎందుకంటే ఈ రాజకీయం పెద్ద వ్యాపారం అయిపోయింది. ధనిక కులాలకి పాలక కులాలకి ఒక ప్రభుత్వమే పెద్ద వనరు అన్నమాట. వ్యాపారం చేయక్కల్లా ప్రభుత్వంలో ఉంటే వేల కోట్ల ఆస్తులు సంపాదించుకోవచ్చు అనే దృష్టితో వీళ్ళు పడనివ్వట్లేదు. కాబట్టి బీసీలు గమనించాలి. బీసీ నాయకులు చాలామంది ఉండొచ్చు, కానీ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో ఉండటం వలన బీసీల హక్కుల గురించి పోరాటం చేయలేకపోతున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అభివృద్ధి చెందొచ్చు. యనమల రామకృష్ణుడు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, మరి ఎవరైనా కానీ ఈ రాజకీయ పార్టీలకి వాళ్ళు అనుగుణంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ కెరీర్ని చూసుకున్నారు, కానీ వాళ్ళ కులాలకు సంబంధించిన భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకుని పనిచేయలేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం చేస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతమే బహుజనులు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కలిపే బహుజన్ పార్టీ సిద్ధాంతం. మరి ఈ రోజున ఒక మంచి అవకాశం దొరికింది, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే దొరికింది. కాబట్టి మేము చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. కాజ్ ఆఫ్ యాక్షన్. ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ 52% అడుగుతున్నాం. ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వచ్చింది. బీసీల గురించి ఉద్యమిస్తాం, ముస్లింల గురించి ఉద్యమిస్తాం, దళిత క్రిస్టియన్ల గురించి ఉద్యమిస్తాం, మైదాన ప్రాంత ట్రైబల్స్ గురించి ఉద్యమిస్తాం. ఫేజ్డ్ మేనర్లో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది ప్రధానంగా చూసుకుంటుంటే మాకు 52% రిజర్వేషన్ కల్పించే వరకు ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాము. మాకు చదువు, విద్య, వైద్యం, అలాగే మాకు చట్టసభల్లోనూ స్థానిక సంస్థలను ముఖ్యంగా మాకు చట్టసభల్లో మాకు అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పటి వరకు మా పోరాటం సాగుతుందని పూర్ణచంద్ర గారు అంతా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ జీవంతో సతీష్ నాయుడు.